కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ఈ దిన ఆత్మీయతలో మనం ముందుకు నడుద్దాం. కార్యక్రమంలోకి వెళ్లే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో కార్యక్రమాన్ని నడిపించుకుందాం. సహోదరుడు నాగయ్య గారు ప్రార్థనలో నడిపిస్తారు. ఈ సమయంలో ముందుగా మన తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము ఒక స్త్రీని గురించి మాట్లాడుకుంటూ ముందుకు నడుద్దాం. ఆమెకు దేవుడు దయచేసిన కుమారుని యొక్క జీవిత క్రమాన్ని మనము కొక్కింత ఆలోచనగా ఆత్మీయంగా ఆలోచనతో ముందుకు నడుద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ వచనాన్ని మనం చదువుదాం. బహు దుఃఖ క్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు. చాలు. ఈ 11వ వచనంలో చివరి మాటను చదువుదాం. యెహోవానగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరును కనిపెట్టుచుండెను. 18వ వచనం. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప గాక అనెను. తర్వాత ఆ స్త్రీ దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. చదవబడిన లేఖన బాగా సారాంశం మీకు అందరికీ తెలిసిన సందర్భము. ఎవరి గురించి మాట్లాడుతున్నాము? ఎవరన్నా? హన్నాను గురించి మాట్లాడుతూ ఉన్నాం. హన్నాను గురించి
మనము ఒకంత ఆలోచన చేస్తూ అన్న యొక్క జీవితంలో తనకు కలిగిన భర్తని, అలాగనే మరొక ఆమె పెనిన్నా గురించిన ఒక కుటుంబ సందర్భం. ఎల్కానాకు 2 భార్యలు, వారిలో ఒక ఆమె పేరు అన్న, రెండవ ఆమె పేరు పెనిన్నా. కుటుంబ సేపథ్యంలో పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి అని 2వ వచనంలో మనం చూస్తాం. పిల్లలు లేకపోయినా హన్నాని ఎల్కానా చాలా ఎక్కువగా ప్రేమించేవాడు. ఎంత ఎక్కువగా ప్రేమించేవాడు అంటే పెనిన్నాను ఒక భాగం ప్రేమిస్తే ఈమెను 2 భాగాలుగా ప్రేమించేవాడు. ఈ ప్రేమ తాత్పర్యాల్లో కుటుంబాల్లో జరిగిన విధానాన్ని బట్టి అన్న విషయంలో అలాగ జరుగుట పెనిన్నా చూసి ఆమెను ఒకంత ఇబ్బంది పెట్టినట్లుగా మనకు కనపడుతుంది. ఈ సందర్భంలో నేను మీతో మాట్లాడాలనుకుంటున్న మాట ఏంటంటే, ఒక దైవికమైన కుటుంబంలో ఒక దైవికమైన విధానాల మధ్య నడుస్తూ ఉన్న ఆ కుటుంబంలో అన్న విషయంలో జరిగిన ఒక ఉన్నతమైన సందర్భం. వారు ఏటేటా దేవుని మందిరానికి వెళ్తూ దేవునికి బలులు అర్పిస్తూ వస్తూ పోతూ ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ అయితే ఆ వచ్చిపోయే విధానాల్లో 6వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసిన హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. ఎన్ని మాటలు అందో, కోప్పడేంత మాటలు. వీటన్నింటిని గురించి ఆ కోపాన్ని ఆమె ఏం చేసింది అనేది ఎక్కడ రాయలేదు. కానీ హన్నా యెహోవా మందిరానికి పోయినప్పుడల్లా ఆమె కోపము పుట్టించుచు వచ్చెను గనుక ఆమె భోజనము చేయక ఈమె ఏడుస్తూ వచ్చింది. పెనిన్నా కోపం పుట్టిస్తే ఈమె ఏం చేస్తుంది? మందిరంలో పోయి ఏడుస్తా ఉంది. దాదాపుగా చాలా ఏండ్లు ఆమెకు పిల్లలు పుట్టలేదు. పెనిన్నా అనుకుంది ఇంకా ఈమెకు పిల్లలు పుట్టరు అనుకున్న ఉద్దేశంతో ఈమె కోపం రేపుతూ వచ్చింది. అయితే ఆమె దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయటంలో ఒకంత నిష్ఠ కలిగి ఉంది. ఎలాంటి ప్రార్థన చేస్తుంది అంటే, ఆమె భోజనము చేయక. ఎలాంటి ప్రార్థన అట? భోజనము చేయక. మందిరానికి వెళ్తూ ఉందంటే ఆమె ఏం చేయదు? భోజనం చేయదు. ప్రార్థన చేస్తుందంటే ఏం ప్రార్థన చేస్తుంటది? ఏడుస్తూనే ఉంటది. ఆమె ప్రార్థన ఏంటంటే ఏడవటం. అలా జరిగిపోతున్న తరుణంలో ఒకరోజు ఆమె కన్నీరు మాటల రూపంలో వచ్చేసింది. మాటల రూపంలో వచ్చేసి
దేవుని దగ్గర ఎలా కోరుకుంటుంది అంటే, సైన్యములకు అధిపతి యెహోవా 11వ వచనం, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు ఒక మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వానిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి అప్పుడు దాకా లోపల 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 మాట్లాడుతుంది, ఇప్పుడు బయటికి చెప్పేసింది. ఒక్కసారిగా చెప్పేసేసరికి అప్పటి వరకు వచ్చినప్పుడల్లా ఏడుస్తూ వెళ్ళిపోయామే, ఇప్పుడు పెదాలు కదిలిస్తుంది, శబ్దం వస్తుంది. ఆ శబ్దము ఆమెకే వినపడుతుంది కానీ ఏలికి వినపడటం లేదు, అక్కడున్న యాజకుడైన ఏలి గారికి వినపడటం లేదు. వినపడిన సందర్భంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆమె పెదాలను గమనిస్తున్నాడు, అంటే ఆమె ఉచ్చారణను గమనిస్తున్నాడు. ఆమె పెదాలు మాత్రమే కదులుచు ఆమె స్వరము వినబడక ఉండటాన్ని బట్టి యోలి యాజకుడు ఏమనుకున్నాడంటే ఏదో సంథింగ్ ఏదో అంటే జాగ్రత్తగా వినాలి ఈ విషయాన్ని. దేవుని సన్నిధికి దేవుని పిల్లలు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉండబడిన యాజకుని యొక్క మనస్సులో ఏమైనా ఉన్నదే అంటే ఈమె మత్తురాలేమో, ఏదన్నా మిస్ అవుతుంది, లేకుంటే ప్రార్థన వినపడాలి కదా, వినపడటం లేదు, పెదాలు కదులుతున్నాయి, ఆ పెదాలు కదిలేది కూడా ఈయనకు తెలియటం లేదు కనుక ఈయన ఆకోవాలనుకుంటే అన్నకు ఆయన అనుకున్న మాట వినపడింది. బాగా వినాలి, గట్టిగా అన్నాడు ఆయన, గట్టిగా మత్తురాలై ఉన్నామని చెప్పగా ఏలినవాడా నేను మనోదుఃఖము గలదాననై నేను ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యపానమునైనను చేయలేదు గాని నా ఆత్మను యెహోవా సన్నిధిని. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మనము మన తలంపులు, మన ఆలోచనలు, మన వే ఆఫ్ థింకింగ్స్, మన ఏవైనా సరే ఎలా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుచున్నాను. అంటే అర్థం ఏంటంటే హృదయములో ఏమైతే బాధ ఉందో, హృదయములో ఏదైతే వేదన ఉందో ఆ హృదయములోని దానిదంతటిని కూడా ఏం చేస్తుంది, కుమ్మరిచ్చేస్తుంది. కుమ్మరించడం తెలుసు కదా మీకు, నీళ్లు ఇలా పోయటం వేరు, అలా పోయటం వేరు. కుమ్మరించేస్తుంది అంటే తన హృదయములో ఉండబడిన వేదన బాధనంతటిని కూడా దేవుని సముఖమందు తీసుకొస్తుంది, హృదయాన్ని ఖాళీ చేస్తుంది. దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన హృదయములో దాగి ఉన్నది ఏదైనా సరే దాన్ని ఏం చేయాలి చెప్పండి, బయటికి తీసుకొని రావాలి. మీకు గత వారం చెప్పాను, శరీరానికి గాయమైతే రక్తం వస్తుంది, అదే హృదయానికి గాయమైతే రక్తమే వస్తుంది, కానీ ఇది తెల్లగా ఉంటుంది. హృదయానికి గాయమైతే వచ్చే రక్తం మాత్రము తెల్లగా ఉంటుంది, ఇది ఎర్రగా ఉంటుంది. హృదయానికి గాయమైతే వచ్చే రక్తం ఎలా ఉంటది అంటే తెల్లగా ఉంటది. ఎలా ఉంటది అంటే నీళ్ళలాగా ఉంటుంది. ఇదేమో ఎక్కడ దెబ్బ తగిలితే అక్కడ వస్తుంది, కానీ హృదయానికి గాయమైతే ఇక్కడ బాధ కలిగితే, ఇక్కడ దెబ్బ తగిలితే, ఇక్కడ వేదన కలిగితే ఇక్కడ నుంచి దాని యొక్క రెస్పాండ్, దాని యొక్క విధానం బయటకు వస్తుంది అని చెప్పారు. ఈమె హృదయంలో కూడా అలాగనే జరిగిన సందర్భం. దేవుడు ఆ మనవిని విన్నాడు, అది గొప్ప విషయం. ఆ మనవిని దేవుడు విన్నాడు. ఉన్న విషయాన్ని దేవునితో చెప్పింది, అలా యాజకుడికి కూడా ఆమె చెప్పేసింది, ఇద్దరికి చెప్పేసింది ఆ విషయాన్ని.
దేవుడు అనుగ్రహించి ఆమెకు గర్భఫలాన్ని ఇచ్చేశాడు. 24వ వచనం చదువుదాం. ఆ సంవత్సరంలో మరలా వాళ్ళు పాను మాల్పించిన తర్వాత తను ఇంకా చిన్నవాడై ఉండగా బాగా తీసుకుని ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెళ్లను ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోనున్న దేవుని మందిరమునకు వచ్చెను. హన్నాలో ఉండబడిన 3 ప్రాముఖ్యమైన గుణాలు మీతో మేము పంచుతాను చూడండి. ఆమె తన కుటుంబములో ఎన్నో విధాలుగా బాధించబడిన అనుభవం ఆమెది. అంటే సూటిపోటి మాటలు అనుకోవచ్చు, మనం ఏవైనా కావచ్చు. ఆమె హృదయము గాయపరిచే విధంగా ఉంది. అది మొదటి అనుభవం. ఏదైతే గాయం ఉందో ఆ గాయానంతటిని కూడా దేవుని సన్నిధిలో కృమ్మరించటం రెండవది. మూడవది, తనేమైతే తీర్మానము చేసుకుందో ఆ తీర్మానము కొరకు సిద్ధపడినది మూడవది. చాలా విషయాలు ఇక్కడ 2 విషయాలు కొంచెము రైట్ అనుకోవచ్చు, కానీ 3వ విషయమే కొంచెం కష్టమే. ఆమె బాలుని తీసుకొని షిలోహులోనున్న దేవుని మందిరానికి వచ్చింది. చాలా జాగ్రత్తగా ఆ అనుభవాన్ని మనము ఎవరిని కూడా చెప్పుకుంటూ పోతాం, కానీ అంత తేలికైన విషయం అయితే కాదు. 28వ వచనం ఏలీతో మాట్లాడుతున్న మాట. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడే మొక్కెను. ఈమె అనుభవంలో 3 విషయాలు మన జీవితంలో కలిగి ఉండటానికి మనము ఆలోచన కలిగి ఉండాలి. ఎవరి అనుభవము? హన్నా అనుభవంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు. అవి ఏవైనా సరే దేవుని సన్నిధిలో కుమ్మరించేది, మొక్కుకున్న దాన్ని చెల్లించేది. తర్వాత కలిగి ఉన్న సమస్యను అనుభవించే అనుభవం ఉంది, కానీ ఎప్పుడు ఎదురాడింది అయితే ఆ ఇంట్లో వాళ్ళు బాధ పెడుతూ ఉంటే ఆమె ఏం చేసేది అంటే ఏడుస్తూ ఉండేది. బాధ పెడితే ఏం చేసేది? ఏడ్చేది. అక్కడ ఏడ్చేది, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేది. ఇక్కడ ఆ అనుభవాల్ని, ఆమె అనుభవాలలో నుండి ఒక కుమారుని దేవుడు అనిపించాడు. సమూయేలు యొక్క మొదటి అనుభవం చాలా జాగ్రత్తగా వినండి. వాడు పాలు మానిన తరువాత, ఎప్పుడు వచ్చాడంట? పాలు మానిన తర్వాత. ఇది చాలా సార్లు మనము బర్త్డే ఫంక్షన్లో చెప్పుకుంటాం, కానీ సమూయేలు యొక్క మొదటి అనుభవం చూడండి. పాలు మానిన తర్వాత మందిరానికి వచ్చి తల్లి యాజకుడితో మాట్లాడుతూ ఉంటే, యాజకుడు ఆ యాజక స్థానంలో ఉంటే, కానీ ఆ బాలుడు ఏం చేశాడంటే వాడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెను. అంటే ఈ విషయంలో సమూయేలు యొక్క మొదటి అనుభవం ఏంటంటే దేవుని సన్నిధి కనపడితే మ్రొక్కటమే తల్లి నేర్పించింది. అంటే ఎలా తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని మనము? ఈమె ప్రతిరోజు నాకు తెలిసి ఆయనకి పాలిచ్చేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ, లేచేటప్పుడు కానీ ఈ బాలుడు ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఆమె మోకరించి ప్రార్థించడమే చూసుంటాడు. అంతే కదా, తల్లి చేసేది పిల్లలు చేస్తారు. తల్లి చేసింది ఆయన కూడా చేశాడు. ఆ చిన్నవాడైనప్పటికీ కూడా ఆమె అక్కడ మాట్లాడుతూ ఉంటే, అంటే ఆమె ఏ కోణంలో మాట్లాడుతుంది అనేది మీ ముందు నేను చెప్తాను, బాగా వినండి. సహజంగా యాజకుని దగ్గరికి వెళ్ళినప్పుడు మోకరించి మాట్లాడటం సబబు. యాజకుడు పీఠం మీద కూర్చొని ఉంటే అక్కడికి వచ్చిన వాళ్ళు మోకరించి ఆయనతో మాట్లాడుతుంటే, ఈ బాలుడు అక్కడ ఏం చేశాడంటే, ఈమె మాట్లాడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? దేవునికి మొక్కుతున్నాడు. ఇది మొదటి అనుభవం. ఎవరి అనుభవం ఇది? సమూయేలు యొక్క మొదటి అనుభవం ఏంటంటే, తెలియని వయసులో ఏం చేయాలో ఏం చేయకూడదో తెలిసిన అనుభవంలో ఆయన మొదటి అనుభవం ఏంటంటే ఆయనకు మ్రొక్కటం. అది తల్లి అంత బాగా నేర్పించింది. రెండవ అనుభవం, నాతో పాటు రండి. 11వ వచనం, 2వ అధ్యాయం.
ఆ బాలుని అక్కడనే వదిలేసి వెళ్ళింది. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు ఏం చేస్తున్నాడంట ఆయన. ఇప్పుడు పిల్లల్ని సర్వసాధారణంగా ఇది రెండో అనుభవంలోకి మీకు నేను చెప్పడానికి ఇష్టపడటానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు మన పిల్లల్ని స్కూల్కే తీసుకెళ్ళామనుకోండి, స్కూల్ దాకా తీసుకెళ్తాం వదిలిపెట్టడానికి. స్కూల్ లోపల గేటు దగ్గరికి పోతుంది, వాడు ఎవరికి వెళ్ళి చూస్తాడు చెప్పండి? స్కూల్కి వెళ్ళి చూస్తాడా, మనకెళ్ళి చూస్తాడా? మనకెళ్ళే చూస్తాడు. ఎందుకు? నేను స్కూల్కి వెళ్ళను, మళ్ళా నీతోటే వస్తాను అనే అనుభవం. అంతే కదమ్మా? స్కూల్కి వెళ్ళను, నేను నీతోనే వస్తాను అన్నట్లుగా చూస్తాడు. నువ్వు లోపలికి పోయినసరికి వెంటనే ఏడుస్తాడు. కానీ ఇక్కడ ఆమె వాళ్ళ ఇంటికి వెళ్తుంది, కానీ బాలుడు ఎక్కడున్నాడంట? రామాలో ఉన్నాడు. యాజకుడైన ఏలి ఎదుట ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. యాజకుని ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఇది రెండవ అనుభవం. ఎప్పుడు? బాలుడుగానే ఉన్నాడు. ఇప్పుడు ఆ అధ్యాయంలో నుండి, బాలుడు మ్రొక్కిన అనుభవంలో నుండి ఈమె ఏటేటా వస్తూ ఉన్న ఆ సందర్భంలో వాడు ఎక్కడున్నాడంటే యెహోవా ఎదుట, యాజకుని ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. 18వ వచనం, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు కొంచెము మార్పు కలిగింది. పై వచనంలో ఏఫోదు ధరించినట్లుగా కనిపించదు, కానీ మరొక కొంత అనుభవంలోకి వచ్చేసరికి అతను ఎలా ఉన్నాడు అంటే, ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే మ్రొక్కినది మొదలుకొని ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా చేస్తున్నాడు అంటే, ఏఫోదు ధరించుకొని పరిచర్య చేస్తున్నాడు. అంటే అప్పటికి సమూయేలు ఏమైపోయాడంటే, మేబీ ముసలోడైపోయాడు, లేకుంటే వృద్ధుడైపోయాడు. ఏలి చేయవలసినదంతా కూడా సమూయేలు ఛార్జ్ తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఎప్పుడు? బాలుడుగా ఉన్నప్పుడే షిలోహులో ఉన్న దేవుని మందిరంలో యెహోవాకు పరిచర్య చేయించు ఉన్నాడు. 21వ వచనం చివరి భాగం చదువుదాం. చివరి భాగం అది కూడా చదవచ్చు. యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి, ఎక్కడుండి ఎదుగుతున్నాడంట? మ్రొక్కే అనుభవము, పరిచర్య చేసే అనుభవము, ఏఫోదు ధరించుకొని పరిచర్య చేయటం మామూలు విషయం కాదు. ఏఫోదు ధరించుకుంటే ఎంత ఎంత నిష్ఠగా ఉండాలి. మీకు తెలుసా? ఎప్పుడన్నా ఏఫోదును చూసారా? యాజకులు ధరించి ఏఫోదును చూసారా? అది ఒక డ్రెస్ కోడ్. ఆ కోడ్ అంటే ఆ డ్రెస్ వేస్తే ఇక ప్రధాన యాజకునితో సమానంగా చూస్తారు. చాలా ఉన్నతమైనది. రైట్. ఇక్కడ మరొక స్టెప్ ఏంటంటే, బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచూ ఉన్నాడట. దేవుని సన్నిధిలో ఎదుగుచూ ఉన్నాడు. ఒక మాట మీతో నేను మాట్లాడతాను. 92వ కీర్తన అనుకుంటాను. ఒకసారి చూడండి. పదమూడవ వచనం, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో. ఎవరు అంటే అక్కడ నీతిమంతులు అని రాయబడింది 12వ వచనంలో. నీతిమంతులట యెహోవా మందిరములో, అంటే అక్కడ ఖర్జూర వృక్షం వలె మోగు వేయుదురు,
లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. వారు యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో అంటే ఈయన దేవుని దయలో ఉండి ఎదుగుచున్నాడంటే అర్థం ఏంటి? అతన్ని దాదాపుగా నాకు తెలిసి నీతిమంతుడుగా బాలుడుగా ఉన్నప్పుడే అతని యొక్క నీతి తత్వము దేవుడు చూచాడు. కానీ అతనికి ఉండబడిన మరొక గుణం ఏంటంటే బాలుడు యెహోవా సన్నిధిలోనే ఉండే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. యెహోవా సన్నిధిలో ఉండే అనుభవం అంటే ఎలాంటిది? ఆదివారం ఆరాధనకు వచ్చిపోయేదా? అసలు దేవుని సన్నిధి అంటే ఏందో చెప్పండి. దేవుని సన్నిధి అంటే ఏంటి? నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. దేవుని సన్నిధి అంటే ఏంటి? మీకు తెలిసింది చెప్పండి. రైట్, దేవుని సన్నిధి అనేది అటు పక్కన పెట్టేసాను. దేవుని మందిరం అంటే ఏంటో చెప్పండి. చెప్పమ్మా. దేవుని నివాస స్థలం. రైట్, ఇంకా కరెక్టే, దేవుని నివాస స్థలమే. దేవుని మందిరం అంటే దేవుని నివాస స్థలం, అంటే దేవుడు నివసించే స్థలం, అంటే దేవుడు ఉండే స్థలం, దేవుడు ఉండటానికి ఇష్టపడిన స్థలం. రైట్, ఇంకా ఎక్కడ ఉంది దేవుని మందిరం? ఎక్కడ ఉంది దేవుని మందిరం అంటే? నేను చెప్పమ్మా, చెప్పచ్చు. పరిశుద్ధమైన స్థలం. ఇంకా దేవుని మందిరము అంటే దేవుడు నివసించే స్థలమే. ఎక్కడ ఉంది? ఇప్పుడు మనకు సమూయేలు ఎక్కడ ఉన్నాడు? షిలోహులో ఉన్న దేవుని మందిరంలో ఉన్నాడు. ఒక ప్లేస్ ఉంది అక్కడ ఉండి యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఆ పరిచర్యలో ఇప్పటి వరకు మనం కొన్ని అనుభవాలను చూసాము. ఆ అనుభవాలు ఎలా ఉన్నాయంటే ఆయన యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచున్నాడు అని రాయబడింది. యెహోవా సన్నిధి అనగా యెహోవా దేవాలయం అంటే ఏంటి? నేడు దినాల్లో మనం ఏం నేర్చుకోవాలి? ఆ రోజు దేవాలయం ఉంది, ఈ రోజు దేవాలయం ఆ రోజు ప్రత్యక్షంగా ఉంది, ఈ రోజు పరోక్షంగా ఉంది అని నేను చెప్తాను. ఆ పరోక్షంగా ఉండేది ఎక్కడ ఉంది అంటే మీరేమన్నారా అంటే దేవుని మందిరము అంటే దేవుని నివాస స్థలం అన్నారు. ఇంకేమన్నా చెప్పగలరా? చెప్తారా చెప్పలేరా? మీరు చెప్తే బాగుంటుందమ్మా. నేను చెప్తాను, మీరు త్వరగా ఈ 3 విషయాలు రాసుకోండి. దేవుని మందిరము అంటే మొట్టమొదటిది, బాగా వినండి, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకోవాలి, అవి మైండ్లో పెట్టుకోవాలి, మనసులో పెట్టుకోవాలి, మైండ్లో పెట్టుకోవాలి, వాటిని జ్ఞాపకం ఉంచుకోవాలి. మొదటి వచనం 28వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. దేవుని మందిరం అంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుండి దేవుడు తెలియజేస్తూనే ఉన్నాడు. అది మనం ఆలోచన చేయాలి. దేవుని మందిరం అంటే ఏంటి? 28:17 ఆదికాండము 28వ అధ్యాయం 17వ వచనం. మీరు చదవాలి. ఈ స్థలం భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. అంటే దేవుని మందిరం అంటే ఏంటో చెప్పండి. ఇప్పుడు పరలోకపు గవిని అంటే, గవిని అంటే ఇంగ్లీష్ లో ద గేట్ ఆఫ్ హెవెన్ అని రాయబడింది. అంటే పరలోకానికి గేట్ ఏంటంట? పరలోకానికి గేట్ ఏంటి? దేవుని మందిరము. దేవుని మందిరం అంటే ఏంటంటే పరలోకానికి గేట్ అంటే ద్వారము. అర్థమవుతుంది కదమ్మా? పరలోకానికి ద్వారం ఏంటి అంటే, మందిరం అంటే ఆ రోజున్న మందిరం కాదు, ఈ రోజు ప్రత్యక్షంగా దేవుడు మనతో ఏమని చెప్తున్నా అంటే దేవుని మందిరము అంటే పరలోకపు గవిని. నెంబర్ 1. నెంబర్ 2, నిర్గమకాండము 25:8 వచనం. నిర్గమకాండము నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. అంటే దేవుని మందిరం అంటే నువ్వు చెప్పినట్లుగా కరెక్ట్ గా దేవుడు నివసించే
స్థలం. అది ఎలాంటి స్థలము? పరిశుద్ధ స్థలం. దేవుని మందిరం అంటే పరలోకపు గవిని, దేవుని మందిరం అంటే దేవుడు నివసించే స్థలం, అది పరిశుద్ధ స్థలం. ఓకేనా? 2. మూడవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మిమ్మల్ని ఎక్కువ చెప్పడానికి ఇష్టం లేదు కాబట్టి నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. మీరే చెప్పాలి. 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘము. దేవుని మందిరం అంటే ఏంటి? ఇప్పుడు జీవము గల దేవుని సంఘము. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం మైండ్ లో పెట్టుకోవాలి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, దేవుడు మనల్ని మరొక కోణములో ఉండవలసిన వారిని మరో వేరే కోణాలలో ఉన్నాం మనం. మందిరం అంటే రకరకాల ఆలోచనలు, రకరకాల మన మైండ్ అంతా కూడా ఒక విధమైన బోధతోటి నింపబడిపోయింది. దైవికమైన విధానాల్లో ఆది కాండం నుండి దేవుడు చెప్తూనే ఉన్నాడు. కానీ ఈరోజు కొంతమంది దాన్ని అట్లా ఆపేసి, ఇది మందిరము, దీనికోసం ప్రార్థన చేయండి. అవునా? భౌతికమైన దాని మీదనే ఈరోజు దేవుని పిల్లల్ని అలాగ ఉంచి వారి యొక్క ఆత్మీయతను చాలా వరకు దిగజారుస్తూ ఉన్న రోజులు ఇవి. ఈరోజు నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్న మాట ఏంటంటే, దేవుని మందిరం అంటే మీరు టకాన్ని చెప్పేసేయాలి. మొదటిది ఏంటి? పరలోకపు గవిని. రెండవది దేవుని యొక్క నివాస స్థలము. మూడవది జీవము గల దేవుని సంఘము. సంఘం అంటే అది కూడా తెలియాలి కదా. సంఘం అంటే ఎవరు? సంఘం అంటే ఏంటి అమ్మా? రైట్, మీరు చాలా సంతోషం అమ్మా. ఎందుకంటే సంఘం అంటే ఏదేదో పెద్ద పెద్ద బిల్డింగ్లు లేకుండా పెద్ద పెద్ద చర్చిలు అవి కాదు. జీవము కలిగిన దేవుని సంఘం. దేవుని సంఘం ఎలా ఉంటదంట? జీవం కలిగి ఉంటది. అంటే ఎవరై అంటే మనమే. సంఘము అనబడిన మాటకి గ్రీకు మాట ఏంటంటే ఎక్లేషియా అనే పదములో నుండి వచ్చింది. దాని అర్థం ఏంటంటే పిలువబడిన వారు. ఎక్కడి నుంచి పిలువబడిన వారు? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం అంధకార సంబంధమైన అధికారములో నుండి పిలువబడినారు. ఎక్కడి నుంచి పిలువబడినామమ్మా? అంధకార సంబంధమైన అధికారములో నుండి పిలువబడినాము. అలాగనే పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు పత్రిక సంఘము అనే దానికి మీకు 2 వచనాలు మాత్రమే నేను ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన. రైట్, చాలా ఇంకా అక్కడి వరకు ఆపుతారు. దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి పిలిచాడు. చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకములో నుండి మనల్ని పిలిచాడు. ఎక్కడికి పిలిచాడు? వెలుగులోనికి పిలిచాడు. పిలిచాడు అనే దానికి అర్థం ఏంటంటే పిలువబడిన వారే సంఘము. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే మనల్ని ఎక్కడి నుంచి పిలిచాడు? అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు రావాలి. సంఘము అని నేను చెప్తున్నాను, ఇక్కడ ఏమన్నాడంటే రాజ్యము అన్నాడు. సంఘము రాజ్యము ఒకటా? సంఘము రాజ్యము ఒకటా? వేరువేరా? రైట్. రాజ్యము ఉంటే రాజు ఉండాలి కదా, ఉండాలనా లేదా? ఎవరు రాజు? సంఘానికి రాజు ఎవరు? ఏది మీరు నేనేదో చెప్తుంటే, రాజు అంటే హెడ్ ఎవరు? హెడ్ మీన్స్ శిరస్సు. 18వ వచనం చదవండి. సంఘము అను శరీరమునకు ఎవరైనా? యేసుక్రీస్తే కదా. ఇప్పుడు చెప్తాను. సంఘము ఉంది, రాజ్యము ఉంది. ఆ రాజ్యానికి రాజు ఎవరు?
యేసుక్రీస్తేనా? ఇంకెవరైనా ఉన్నారా? రామచంద్ర కాదు సంఘానికి రాజు, లేకుంటే ఇంకొక ఆయన కాదు, ఇప్పుడున్న భౌతికమైన వాళ్ళు కాదు. సంఘానికి రాజు ఆయన అయితే నెంబర్ 1. రాజ్యము అన్నందుకు దానికి మీకు క్లారిఫికేషన్. రాజ్యము అన్నప్పుడు సంఘము ఉంది, సంఘము రాజ్యము రెండు ఒకటైతే రాజ్యానికి రాజు ఉంటాడు. రాజు ఉన్నప్పుడు ప్రజలు ఉండాలా లేదా? ఎవరా ప్రజలు? ఎవరైతే వెలుగులోనికి పిలువబడినారో పిలువబడిన వారే ప్రజలు. రైట్. రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఏముండాలి చెప్పండి వారిని పరిపాలించటానికి? అయ్యా చట్టం కావాలా? చట్టం ఉంటేనే కదా పరిపాలన జరిగేది. నిజంగా మీకు నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, ఒకప్పుడు మనము పాత నిబంధన సంబంధమైన చట్టములో నుండి నూతన నిబంధన చట్టంలోనికి వచ్చాం. అనగా ఇప్పుడు మన చట్టం ఏంటంటే మనం ఏ చట్టం కింద పరిపాలించబడుతున్నామంటే నూతన నిబంధన చట్టం కింద పరిపాలించడం. ఇప్పుడు రాజు ఉన్నాడు, రాజ్యము ఉంది, చట్టము ఉంది. ఇప్పుడు ఇది భౌతికమైన ఇక్కడ ఈ భౌతిక లోకంలో ఉంది. ఈ భౌతికమైన ఈ రాజ్యాన్ని, ఈ సంఘాన్ని పరమందున్న దేవుడు యేసు క్రీస్తు కూడా, బాగా వినండి నా మాటలు, పరమందున్న దేవుడు యేసు క్రీస్తుతో కూడా ఈ లోకానికి వచ్చి దీన్ని తీసుకెళ్తాడు. యేసుక్రీస్తు రాకల్లో ఎవరు వస్తారు చెప్పండి? యేసుక్రీస్తు ఒక్కడే వస్తారా? ఇంకెవరన్నా వస్తారా? అమ్మా మీరు బైబిల్ బాగా చదవాలి. ఒక్కడే వస్తాడా యేసు ప్రభు దీన్ని తీసుకెళ్ళటానికి, సంఘాన్ని తీసుకెళ్ళటానికి? బూరధ్వనితోను, ఆర్భాటముతోను, ప్రధాన శబ్దముతోను, దేవుని దూరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. ఒక్కడే వస్తాడా? ఎవరన్నా వస్తారా ఆయనతోటి? వాక్యంలో ఉంటే మనం మాట్లాడు. రైట్. నేను క్లారిఫికేషన్ ఇస్తాను, కొంచెం మనసులో పెట్టుకోండి. ఇప్పుడు టైం లేదు కనుక. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. 14వ వచనం. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము ఎవరెవరు వస్తారు? నిద్రించిన వారిని తీసుకొని వస్తారు. ఎవరిని తీసుకొని వస్తాడు? దేవుడు ఆయనతో కూడా. అంటే యేసుక్రీస్తుతో పాటు ఎవరు వస్తున్నారు చెప్పాలి? ఇక్కడ అదే మీరు ఆలోచన చేయాల్సింది. యేసుక్రీస్తు ఎవరు వస్తున్నారు? తీసుకొచ్చేది ఎవరు? ఈ విషయం మర్చిపోకూడదు. శిష్యులు అడిగారు, అయ్యా రాజ్యం ఎప్పుడయ్యా అంటే అది నా వశంలో లేదు, అన్ని ఆయనకే తెలుసు, నాకు తెలియదు. ఆయన పొమ్మంటే పోవటం, ఉండమంటే ఉండటం, మళ్ళా రమ్మంటే వెళ్ళటం అనే స్థితిలో స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు తన యొక్క రాకడలో జరిగే సంభవాన్ని, మృతులను గురించి మాట్లాడుతూ చెప్పిన మాట ఏంటంటే ఆయన వచ్చేటప్పుడు ఎలా వస్తాడంటే దేవుడు ఆయనను తీసుకొని వస్తాడు. అప్పుడు ఎలా ఉంటది అంటే మీరు చెప్పినట్టుగా 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఎవరెవరు వస్తారంటే దేవుడు వస్తాడు. రైట్. ఇది మరొక మ్యాటర్. మీరు ఇప్పుడు దేవుని మందిరం అంటే మీకు అర్థమైంది అనుకో. దేవుని మందిరం అంటే ఏంటి? పరలోకపు గవిని. దేవుని మందిరం అంటే దేవుడు నివసించే స్థలం. మందిరం అంటే జీవము గల దేవుని సంఘం. రైట్. ఇంతవరకు ఓకే. సంఘము అంటే రాజ్యము, రాజ్యమే సంఘము, ఆ సంఘానికి శిరస్సు రాజు, అందుకోసం చెప్పాల్సి వచ్చింది. అంతవరకు ఓకే. చివరిగా ఒక మాట అడుగుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఆ సంఘము, ఆ రాజ్యము, ఆ మందిరము ఏమని చెప్పాడో అపోస్తలుడైన పౌలు. ఇప్పుడు ఎవరంట ఇక్కడ దేవుని మందిరం ఎవరో చెప్పండి. ఇప్పుడు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదనియు మీరు ఎరగరా? దేవుడు వానిని ఆడొచ్చు.
అంటే దేవుని మందిరం అంటే ఎంత జాగ్రత్తగా బ్రతికితే అంత ఆశీర్వాదం. అన్న దేవుని మందిరాన్ని ఈ కోణంలో చూసింది. ఈ కోణంలో చూసి, ఈ కోణంలో ఆలోచించి, ఈ కోణంలో ఆమె యొక్క హృదయాన్ని విప్పి ప్రభుతో చెప్పింది, కొడుకునిస్తే వాడు ఇక్కడ ఉంచుతానన్నది. ఇలా చూసింది ఆమె దేవుని మందిరాన్ని. అర్థమవుతుందా మీకు? ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా దేవుని మందిరాన్ని ఎలా చూడాలి అంటే ఇలానే చూడాలి, ఆత్మీయంగానే చూడాలి. కానీ భౌతికంగా దేవుని మందిరాన్ని మనం చూస్తే మనం ఏమైతామంటే పాడైపోతాం. ఈరోజు చాలా మంది బాగున్నాం అనుకుంటున్నారు, కానీ ఒకంత ఆత్మీయత లోపించటం వలన వాళ్ళు ఏమైపోతున్నారంటే పాడైపోతున్నారు. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరం అంటే ఎవరు? ఏంటి? కొన్ని పేర్లు అయితే ఉన్నాయి. మనమే దేవుని మందిరము, మనమే దేవుని మందిరము. ఈ దేవుని మందిరము ఏంటి అంటే పరలోకానికి దారి లేకుంటే గేటు. ఈ దేవుని మందిరం ఏంటంటే దేవుడు నివసించే నివాస స్థలము. ఈ దేవుని మందిరం ఏంటంటే జీవము గల దేవుని సంఘము. ఆ సంఘాన్ని తీసుకెళ్ళటానికి ప్రభు త్వరలో రానయ్యున్నాడు. అది ఎలా ఉండాలి అంటే అది మడత అయినను, ముడత అయినను, మచ్చ అయినను, కలంకమైనను అట్టిది మరి ఏదైనాను లేక నిష్కలంకమును, పరిశుద్ధమును, నిర్దోషమైనదై ఉండాలి. అప్పుడు దాన్ని ఆయన తీసుకెళ్ళటానికి వస్తాడు. ఆ స్థితిలో సంఘాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆ కోణములో దేవుడు తన యొక్క మందిరాన్ని చూడాలనుకుంటున్నాడు. ఆ స్థితిలో తన రాజ్యాన్ని ఈ భూమి మీద అలాగ షైన్ చేయడానికే దేవుడు ఈ గ్రంథాన్ని మన ముందు ఉంచాడు. కనుక ఈ గ్రంథంలోని మాటల్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసుకుందాం, వాటిని మన మనసులో ఉంచుకుందాం. ఏది కూడా దేవుడు మనకు తెలియకుండా దాచి పెట్టడం అనేది జరగలేదు. అన్ని బయలుపరిచాడు, కానీ మనమే వాటిని కొన్నింటిని మనము వాటిని అవపోషణ లేకుంటే ఆలోచించలేక వాటిని తగ్గించుకుంటున్నాం. మిగతా విషయాలు తర్వాత సమయంలో మాట్లాడుతున్నాం. మీకు ఏమైనా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను నేను చెప్పిన మాట. అంటే హన్న దేవుని మందిరాన్ని చూసింది. ఎలా చూసింది? ఏలీ దేవుని మందిరాన్ని ఎలా చూశాడంటే భౌతికంగా చూశాడు. హన్న దేవుని మందిరాన్ని భౌతికంగా చూడలేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఆమె భౌతికంగా చూడలేదు కాబట్టి మొక్కుకున్నది. ఆ మొక్కుబడి ఏ విధంగా వృద్ధి పొందింది అంటే మనం కొన్ని అనుభవాలు చూసాం. ఆ బాలుడు యెహోవా మందిరంలో మొక్కెను అని రాయబడింది. భౌతికంగా మొక్కలేదు, తన తల్లి నేర్పిన విధానంలో పరిచర్య చేస్తున్నాడు. ఎఫోదు ధరించి పరిచర్య చేస్తున్నాడు. అలాగనే అక్కడనే ఉండి ఎదుగుతూ, అలాగే మన అనుభవాలు కూడా ఉంటే దేవునికి భయంకరంగా ఉంటాయి. దేవుడి మాటలు మన వెనుకలో దీవించిన దాకా అందరం సర్కిల్ గా కూర్చొని దేవుని ప్రార్థనలో ముందు